కొలుసు పార్థసారథి మనతో పాటు ఉన్నారు. సార్, ఈ డిస్ట్రిక్ట్ విజిట్ చేశారు, హౌసింగ్ సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? హౌసింగ్ చాలా దాదాపు 1,29,30,000 ఇల్లు విశాఖపట్నం జిల్లాలో శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ఇప్పటికీ 40,000 పూర్తి చేశాం. మిగతా ఇళ్ళన్నీ కూడా వివిధ స్టేజెస్లో ఉన్నాయి. మేము నిన్న తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే, ఏదైతే అస్సలు ప్రారంభం కాలేదో వాటిని ఇప్పుడు టేకప్ చేయొద్దని చెప్పాం. కారణం ఏంటంటే, ఈ PMAY 1O ఏదైతే ఉందో ఆ స్కీమ్ మార్చ్ 2026 కంప్లీట్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు ప్రారంభించి మధ్యలో ఉంటే కనుక అవి పూర్తి చేయడానికి చాలా కష్టమవుతుంది. అదేవిధంగా ఖర్చు పెట్టిన డబ్బు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ అయ్యే అవకాశాలు లేవు. కాబట్టి ముందు ఏదైతే వివిధ దశల్లో ఉన్నాయో ఇళ్ళు అవన్నీ కూడా పూర్తి చేయాలని, ఆ నిర్మాణంలో ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వారు అలక్ష్యంతో ఆ పనిని పూర్తి చేయకపోతే వారి మీద చర్యలు తీసుకుని వెంటనే వేరే వాళ్ళని పెట్టైనా సరే ఇల్లు ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ జనవరి కల్లా అన్నీ పూర్తి చేయాలని చెప్పేసి డైరెక్షన్స్ ఇచ్చాం డిపార్ట్మెంట్కి. అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి త్రాగునీరు కానివ్వండి, విద్యుత్ కానివ్వండి, కలెక్టర్ గారి సహకారంతో మన త్రాగునీటి వసతులు ఏర్పాటు చేయమని చెప్పేసి కోరాం. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ నుంచి విద్యుద్దీకరణ అన్ని కాలనీస్ కూడా చేపిస్తామని చెప్పేసి కూడా చెప్పాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా డిసెంబర్ జనవరి కల్లా కంప్లీట్ చేసి, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా గృహ వసతి ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో మరి ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇచ్చారు. ఆయన ఆదేశాలను పాటించడానికి మేము ప్రయత్నం చేస్తాం. వైజాగ్ సంబంధించి మాజీ వైసీపీ ఎమ్మెల్యేలు పల్నాడు విషయంలో జెడ్ కేటగిరీ ఉండుంటే ఈ విధంగా జరగకపోదు, రో పార్టీ ఉండుంటే ఈ విధంగా జరగకపోదు ప్రభుత్వం మీద నింద అయితే మోపుతున్నారు, ఏమంటారు? అది వారి అవివేకం. వారేంటంటే చట్టాలని బ్రేక్ చేసి, రూల్స్ని బ్రేక్ చేసి వారేదో రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు అక్కడ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, లేకపోతే వారు నిర్వహించిన ర్యాలీలో జరిగిన విధ్వంసకర స్లోగన్స్ కానివ్వండి, లేకపోతే విధ్వంసాలు సృష్టించే విధంగా వారి ప్రవర్తన కానీ ఉండటం మూలంగా దానికి పర్మిషన్ ఇవ్వని పరిస్థితిలో వారు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ పరామర్శకు వెళ్తుంటే అది విధానం కాదు. అది మీరు ఏదన్నా అటువంటి ర్యాలీలు పెట్టుకోవాలనుకుంటే రాజకీయ ర్యాలీ పెట్టుకోండి. మీరు రాజకీయ ర్యాలీ కోసం పెడితే అటువంటి ర్యాలీ నిర్వహించినప్పుడు కావాల్సిన ఏర్పాట్లు అవన్నీ కూడా ఉంటాయి. అంతేగాని పరామర్శ పేరుతో ఈ విధంగా ప్రజలకి అసౌకర్యం కలిగించే విధంగా, ప్రాణాలు తీసే విధంగా, లేకపోతే విధ్వంసాలు, ఈ రెచ్చగొట్టే స్లోగన్స్ రపరపా నరికేయండి అనేది ఎక్కడన్నా వింటామండి రాజకీయాల్లో? అదే ఎవడొచ్చినా తొక్కేస్తామో అనేది ఎక్కడైనా వింటాం రాజకీయాల్లో, అసలు ప్రజాస్వామ్య రాజకీయాల్లో? సో ఇటువంటి విధ్వంసకర ఆలోచనలు చేస్తున్నారు. కాబట్టి దానికి పోలీసు వారు కూడా అనుమతి ఇచ్చినట్లేరు. సో జెడ్ కేటగిరీ ఉంటే మీరు కూడా ఆ కేటగిరీ స్థాయిలో మీరు ప్రవర్తించాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. తప్పకుండా దాన్ని వినియోగించుకోవటానికి, ఆ స్థాయిలో వినియోగించుకోవటానికి టూరిజం డెవలప్మెంట్కి ఉపయోగపడే విధంగా ఆలోచన చేస్తాయి. ఇది ప్రధానంగా చెప్తున్నారు. రుషికొండ ప్యాలెస్ గత ప్రభుత్వం హయాంలో ఏ విధంగా అయితే కట్టారో దాన్ని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని దానికి మంచి కార్యక్రమాలకు అయితే వాడతాం. అలాగే గృహ సముదాయం సంబంధించి ఈ ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు అయితే తీసుకుంటుంది ప్రభుత్వం. అలాగే ఈ పల్నాడు నేపథ్యంలో నిజంగా వాళ్ళు సిద్ధశుద్ధి ఉంటే నిజంగా అలా అంత క్రౌడ్గా వెళ్ళి పరామర్శించకు వెళ్ళరు. వెళ్ళి నేపథ్యంలోనే ఈ ప్రమాదం అయితే జరిగింది అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి మీద అయితే చెప్తున్నారు రాష్ట్ర హౌసింగ్ మరియు INPR శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. కెమెరామెన్ రావణ్ కుమార్తో శివరామకృష్ణ RTV, విశాఖపట్నం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.